ఇక నెక్స్ట్ గా తెలుగు జాతి ఒక్కటే, టీడీపీ పుట్టిందే తెలంగాణలో, తెలుగుదేశం ఆవిర్భావం తర్వాతే ఈ గడ్డపై సామాజిక న్యాయం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. బక్కని వ్యాఖ్యలకు కొనసాగింపుగా తెలుగుదేశం అధినేత మాటలు. ఏంది ఇదంతా? వెనకేసుకొని వచ్చే మాటలా లేకపోతే ఏంది? తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పుట్టిందే తెలంగాణలో అని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. అంటే మరి తెలంగాణలో పుట్టింది కావచ్చు, సరే ఓకే. మరి ఈ బక్కని ఎవరైతే ఈ బక్కని అనేటటువంటి వ్యక్తి మాట్లాడిండో, మొన్న బక్కని నరసాయనో ఏదో వ్యక్తి మాట్లాడిండు కదా. సో మరి ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? నాకు 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళ లాంటివి అని చెప్తున్నాడు. మరి నీ ఒక కన్నుని పొడుస్తా ఉంటే, నీ ఒక కన్నుని గుచ్చి గుచ్చి అవమానిస్తా ఉంటే, నీ ఒక కన్నుని, ఆ కన్ను అసలు ఎక్కడ కనబడట్లేదు, ఆ కన్ను ఉన్నదో పోయిందో తెలియదు, ఆ కన్ను డిక్షనరీలోనే లేదు అని చెప్పేసి బక్కని నరసయ్య అని మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఎట్లా కూర్చున్నావు ప్రశాంతంగా అని చెప్పి వాళ్ళ తెలంగాణ సమాజం చంద్రబాబుని అడుగుతా ఉంది. సరే, చంద్రబాబు నాయుడు 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళ లాంటివి అని చెప్తుండు. ఓకే, నీకు 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళ లాంటివి కావచ్చు. కానీ ఈ బుక్కని నరసయ్య అనేటటువంటి వ్యక్తి, బక్కని నరసయ్య అనేటటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం డిక్షనరీలోనే లేదు, అసలు తెలంగాణ పదం ఎక్కడుందో కూడా తెలియదు, ఆంధ్రకి కొన్ని పదాలు ఉన్నాయి కానీ తెలంగాణకు అసలు చరిత్రనే లేదు అని చెప్పేసి ఈ బక్కని నరసయ్య తెలంగాణ పైన దుమ్మెత్తి పోసి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ భావాలని అన్నింటినీ కూడా కించపరిచే విధంగా, తెలంగాణ మొత్తం కూడా కించపరిచే విధంగా మాట్లాడితే, మరి చంద్రబాబుకు ఇంకొక కన్ను నొప్పి లేవలేదా? 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళు కదా, మరి ఇంకో కన్నుకు ఏమైంది? ఆ కన్ను మూసుకుపోతుంటే ఆ కన్ను పైన ఈ బక్కని నరసయ్య ఆ కంటి ముంగలే నిల్చొని ఈ రకంగా మాట్లాడినప్పుడు ఈయన ఎందుకు నోరు మెదపలేదు? లేదు, నువ్వు తప్పు మాట్లాడుతావు, నువ్వు తెలంగాణ గడ్డని అట్లా అనొద్దు, తెలంగాణ చరిత్ర వేరు, సో నీకు తెలియదు, నువ్వు మూసుకొని కూర్చో అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ బక్కని ఆ నరసయ్యకు చెప్పలేదు? క్లాస్ ఎందుకు పీకలేదు? చూడండి, తెలుగు జాతి అంతా ఒక్కటేనని ఏపీ సీఎం చంద్రబాబు సెలవిచ్చారు. తెలుగు జాతి అంతా ఒక్కటైతే మరి ఆయన ఆంధ్రప్రదేశ్ని పొడిగాడు, తెలంగాణని తిట్టాడు. సో ఇక్కడ అందరినీ సరిసమానంగా చూడాలని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. చాలా మంచిగా, అదొక మంచి నిర్ణయం. కానీ ఆయన తెలంగాణని తిడుతున్నప్పుడు, తెలుగు జాతిని అవమానిస్తున్నప్పుడు, అంత బహిరంగ ఒక మహానాడు వేదిక ద్వారా మీరు ఒక గొప్ప కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఆ కార్యక్రమం ద్వారా తెలంగాణని ఇంత నీచంగా డిక్షనరీలోనే తెలంగాణ లేదు అని చెప్పేసి ఆయన నోటికి ఏదొస్తే అది వాగుతే మీరు ఎట్లా సాధిస్తారు? మీరు ఎట్లా కూర్చొని ఉన్నారు? మీరు ఎందుకు నోరు మెదపలేదు? మీ నోటికి తాళం ఎందుకు వేసుకున్నారు? మీ ఇంకొక కన్నుని ఇట్లా గుడుస్తా ఉంటే ఇంకొక కన్నుని గుచ్చి 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 అది అసలు డిక్షనరీలో లేదని చెప్పేసి అవమానపరుస్తుంటే మరి చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపలేదు? టీడీపీ పుట్టింది తెలంగాణలోనేనని ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉన్నదంటూ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా జోనల్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో శనివారం నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ఆవిర్భావం తర్వాతే తెలంగాణలో సామాజిక న్యాయము, అభివృద్ధికి బాటలు పడ్డాయని వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు 2 రోజుల కిందట మానాల్లో చంద్రబాబు సమక్షంలోనే డిక్షనరీలోనే తెలంగాణ లేదంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు బగ్గుమంటుండడంతో చంద్రబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎంతో ఘనమైన చరిత్ర నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలుగువారు ఎక్కడున్నా తెలుగు జాతి ఒక్కటేనని, ఎవరూ మనోభావాలు దెబ్బతీయవద్దని సూచించారు. తెలంగాణ, ఆంధ్ర తనకు 2 కళ్ళు ఒకే సిద్ధాంతాన్ని జీవితకాలం ప్రచురిస్తుంటాయని చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు పూర్తిగా కూడా చంద్రబాబు చెప్పడం, ఏదైతే తెలంగాణ ఆంధ్ర 2 ఒకటే కళ్ళ లాంటి 2 కళ్ళ లాంటి అని చెప్పడం పైన బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ తెలుగు జాతి ఒకటేనని సద్దులు చెప్పడంపై కూడా చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత తట్టాపుట్ట చదువుకొని ఏపీకి పారిపోయిన చంద్రబాబు తనకు అనుకూల సర్కారు తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పి ఇట్లా చేసిరాట. సో మరి ఎవరైతే ఈ బక్కని నరసింహులు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన తెలంగాణ పదము అసలు డిక్షనరీలోనే లేదు, అసలు తెలంగాణకు చరిత్రనే లేదు అని చెప్పేసి మాట్లాడుతుంటే తెలంగాణ మరి ఎక్కడ పోయింది? చంద్రబాబు గొంతు ఏమైంది? నేను అడుగుతా ఉన్న చంద్రబాబుని, ఒకటే అడుగుతా ఉన్న చంద్రబాబు గారిని, మీకు 2 కళ్ళు కదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,
సో మరి మాట్లాడండి. మరి తెలంగాణని తిట్టినప్పుడు, తెలంగాణని అవమానపరిచినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఆయనను ఎందుకు క్రమశిక్షణ కమిటీ ఆయన పైన రియాక్షన్ కావట్లేదు? ఏమి ఎక్కడనో అల్లరి తప్పగా మాట్లాడలేడు. మహానాడు అనేటటువంటి ఒక సభలో, కార్యక్రమంలో అంత బహిరంగంగా మీడియాల ముందు అక్కడ స్టేజ్ పైన మీరు కూర్చొనే ఉన్నారు. సో మీరు కూర్చొని ఏం చేస్తున్నారా? మీరు కూర్చొని ఏం చేస్తుర్రు? ఇంకో కన్నుని ఆయన అవమానిస్తున్నప్పుడు, మీ ఇంకొక కన్నుని ఇట్లా కత్తితో గుచ్చుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? చెప్పండి మరి సమాధానం. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి కదా. ఇక మరో 4,000 కోట్ల అప్పట రుణం కోసం ఆర్బీఐకి రేవంత్ సర్కార్ ఇండెంటు. ఈ నెల 2న బాండ్ల వేలం ద్వారా రుణ సమీకరణ, 2 నెలల్లోనే 16,900 కోట్లకు చేరుకున్న అప్పు. ఫార్మాసిటీ జీవోను రద్దు చేయాలి. ఇందిరా పార్క్ వద్ద ఆదరణతో నినదించిన రైతులట. సో ఇక ఫార్మాసిటీని రద్దు చేయాలని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర రైతులంతా కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. సో మరి చంద్రబాబు వ్యాఖ్యలని మీరు సమర్థిస్తారా? కామెంట్ చేయండి మిత్రులారా, కింద కామెంట్స్ లో పెట్టండి. 2 కండ్ల లాంటివి. సార్ చాలా మంచి నిర్ణయం, చాలా మంచి మాట అది. సో ఇక్కడ నేను రెచ్చగొట్టాలనుకోవట్లేదు. నా ఉద్దేశం కూడా అది కాదు. నేను ఎవరిని కూడా రెచ్చగొట్టా. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కూడా ఒకటే అంటాడు. సో మేము కూడా అట్లనే చూస్తాం. 2 రాష్ట్రాలు, తెలుగు జాతి అన్నట్టు చూస్తాం. కానీ ఈ బక్కని నరసింహులు అనేటటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ చరిత్రని ఈ రకంగా ఉద్దేశించి ఆయన అవమానించే విధంగా మాట్లాడితే, తెలంగాణ పదం డిక్షనరీలోనే లేదు అంటూ ఆయన నోటికి ఏదొస్తే అది వాగితే, మరి చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదు? సో ఇదంతా కూడా చంద్రబాబు ఆయన ముంగలనే జరిగింది, ఆయన పర్యవేక్షణలోనే జరిగింది. ఎక్కడనో బక్కన్ నరసింహులు ఎక్కడనో పోయి ఆయన మాట్లాడలేదు. నేరుగా మహానాడు అనేటటువంటి ఒక పెద్ద సభలో చంద్రబాబు ముంగలనే మాట్లాడిండు. అట్లా మాట్లాడినప్పుడు చంద్రబాబు పోయి, నువ్వేం మాట్లాడుతున్నావా, తెలంగాణ చరిత్ర అది కాదు, తెలుసుకొని మాట్లాడని చెప్పి అవసరమైతే ఆయనని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఎందుకంటే ఇట్లా రెచ్చగొట్టే విధంగా, ఒక రాష్ట్రాన్ని అవమానించే విధంగా, ఒక రాష్ట్ర చరిత్రని తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది వాగితే సమాజాన్ని వాళ్ళు అవమానించారు కదా. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణ యువకులు, తెలంగాణ సమాజం మొత్తం కూడా వాళ్ళ బగ్గుమంటా ఉంది. మరి తెరపైకి వచ్చి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చెప్తాడు? నాకు 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళ లాంటివి. మరి 2 తెలుగు రాష్ట్రాలు నీకు 2 కళ్ళ లాంటివి అయితే, నీకు ఇంకొక కన్నుని, బక్కనే నరసింహ అనేటువంటి వ్యక్తిని ఇంకొక కన్నుని ఇట్లా పొడుస్తున్నప్పుడు, ఇట్లా గుచ్చుతున్నప్పుడు ఆ కన్నుకు నొప్పి ఎందుకు కావట్లేదు? ఆ కన్ను ఎందుకు మూసుకొని పోతుంది? మాట్లాడాలి కదా, ప్రశ్నించాలి కదా. తెలుగు జాతి సమానం అని చెప్పినప్పుడు, మరి తెలంగాణ చరిత్రని ఒక వ్యక్తి మీ ముంగల్ని అవమానించినప్పుడు మీరు ఎందుకు ఆయనని మాట్లాడట్లేదు? దీనిపైన కామెంట్ చేయండి ప్రజలారా. మీరేమనుకుంటా ఉన్నారు? తెలుగు జాతి ఒకటే అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. సో ఇది వాస్తవమా? నమ్మొచ్చా? దీన్ని మనం ఆయన వ్యాఖ్యలను నమ్మొచ్చా? నమ్ముదామా? చెప్పండి కామెంట్లో. రైట్, ఇక్కడ ఈనాడులో చూసుకుంటే, మేము మోటార్లకు మీటర్లు పెట్టకపోతే పోటీ నుంచి వాయిదొలుగుతారా? బారాసాకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ప్రతి ధాన్యపు గింజను కొంటాం. జూన్ 15 తర్వాత మోదీ కిషన్ రెడ్డి సంగతి తేలుస్తాం. ఇక ట్రాక్టర్లలో వడ్లు తీసుకెళ్లి భాజపా నాయకుల ఇళ్ల ముందు పోస్తాం. ఎన్నికల నాటికి హరీష్ రావు భరోసాలో ఉండరు. తుమ్మిడిహెట్టి కోసం మాట్లాడతామంటే మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం అట. ఇక వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టిన, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసిన మేము ఎన్నికల్లో పోటీ చేయం. మరి మేము మీటర్లు పెట్టకపోతే, ఉచిత విద్యుత్ను కొనసాగిస్తే ఎన్నికల్లో పోటీ నుంచి భరోసా వైదొలుగుతుందా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రైతు డిస్కం ఏర్పాటైన తర్వాత కూడా రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తామని స్పష్టం చేశారు. జూబ్లీస్ లోని మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శనివారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంటలో రైతులు కేంద్రాలకు తీసుకొచ్చే ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఎక్కడ స్పష్టం చేస్తుంది? ఎక్కడ తీసుకుంటుంది చెప్పండి. ఒక్కసారి మీరు కామెంట్ పెట్టండి మిత్రులారా. ప్రతి గింజను కొంటుందా? ప్రతి గింజని. ఇక ముఖ్యమంత్రి గారు చెప్తారు చూడండి,
యాసంగి పంటలో రైతులు కేంద్రాలకు తీసుకొచ్చే ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. మరి ఎక్కడ కొంటుందో? ఈ తెలంగాణలో అయితే కొనలేదు. తెలంగాణలో ప్రతి గింజను అయితే కొనలేదు. కొంటుంది కావచ్చు, కానీ ప్రతి గింజని మాత్రం కొనట్లేదు. ఈ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోతే వరి, ఇతర పంటల కొనుగోళ్లపై ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ అంశంలో జూన్ 15 తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల సంగతి తెలుస్తామని హెచ్చరించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు, పరేడ్ గ్రౌండ్స్ లో పతాకావిష్కరణ చేయనున్న సీఎం రేవంత్ అట. మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే మేము మోటార్లకు మీటర్లు పెట్టకపోతే పోటీ నుంచి తప్పుకుంటారా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరా? సో బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు ఏమని, ఒకవేళ మేము మీటర్లు పెడతామని చెప్తా ఉన్నారు కదా, సో ఆ మీటర్లు పెట్టకుండా 24 గంటల ఉచిత విద్యుత్తుని, నాణ్యమైన విద్యుత్తుని రైతులకు ఇస్తే గనక వచ్చే ఎన్నికల్లో భారత పార్టీ పోటీ నుంచి తప్పుకుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు.